నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వర్తక సంఘం భవనం రోడ్డులో గల ఓల్డ్ ఐరన్ స్క్రాప్ దుకాణంలో గత రాత్రి జెన్కో విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు. సుమారు 2 లక్షల విలువైన కాపర్ అల్యూమినియం ట్రాన్స్కు చెందిన కరెంటు తీగలు లభ్యమైనట్లు సమాచారం. కేసు నమోదు చేసి దుకాణదారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెప్పారనమాట అదే అడగాలి ఇదైతే చూడాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.